అందరికీ నమస్కారం. చిత్రగుప్తుడు అంటే మనకి యమధర్మరాజు దగ్గర మనుషుల చిట్టా రాసేవాడిగానే తెలుసు. అసలు చిత్రగుప్తుడు ఎవరు? ఆయన జన్మ రహస్యం ఏమిటి? మనుషుల పాపపుణ్యాల విషయాలు ఆయనే ఎందుకు రాసేవాడు? ఆయనకి దేవుళ్ళ ఆలయాన్ని ఎందుకు నిర్మించారో ఇప్పుడు తెలుసుకుందాం. తమిళనాడు రాష్ట్రంలోని కాంచీపురం జిల్లాలోని ప్రత్యేకంగా చిత్రగుప్తుడికి ఒక ఆలయం ఉంది. అయితే పాపపుణ్యాల చుట్టా రాయడంలో చిత్రగుప్తుడికి ఉన్న నేర్పు మరెవరికి ఉండదు. ఎందుకంటే మనుషులు భౌతికంగా చేసిన పాపాలే కాకుండా మనసులో చేసిన పాపపుణ్యాలను కూడా కనిపెట్టి రాయగలిగేవాడు చిత్రగుప్తుడు. మనం ఈ ఆలయంలోకి ప్రవేశించగానే దర్శనమిచ్చేది ఒక చేతిలో పుస్తకం, మరొక చేతిలో కలం పట్టుకున్న చిత్రగుప్తుడి శిలారూపం. ఆ రూపం చూడగానే జీవితంలో ఎప్పుడు పాపం చేయకుండా ధర్మ మార్గంలో జీవించాలనే ఆలోచన ఎవరికైనా తప్పక కలుగుతుంది. ఇక ఈ స్థల పురాణానికి వస్తే, ఒకసారి యముడు బ్రహ్మ దగ్గరికి వెళ్ళి పాపములకు శిక్ష విధించే క్రమంలో తనకు సహకరించగల ఒక సమర్థుడైన ఘనకుడిని ప్రసాదించమని కోరాడు. యముడు కోరికను అంగీకరించిన బ్రహ్మదేవుడు ఏమి చేయాలని ఆలోచిస్తుండగా యమధర్మరాజు కోరికను అతని తండ్రి అయిన సూర్యనారాయణుడే తీర్చగలడని బ్రహ్మకు అనిపించింది. ప్రపంచానికి అంతటికీ వెలుగును ప్రసాదించే ప్రభాకరుడు ఒకరోజు ఆకాశ మార్గాన తన ఏకచక్ర రథంలో ప్రయాణిస్తున్న సమయంలో బ్రహ్మ సంకల్పంతో మార్తాండుని మనసులో మధుడును ప్రవేశించాడు. ఆ సమయంలో సూర్యకిరణాలు సముద్ర జలాలపై ప్రసరించి 7 రంగులతో కూడిన ఒక అందమైన ఇంద్రధనస్సు ఉద్భవించింది. అది చూసిన బాణుడు పులకరించిపోయి, ఇటువంటి ఇంద్రచాపం లాంటి ఒక సౌందర్యవతి స్త్రీ రూపం ధరిస్తే ఎంత బాగుండును అని మనసులో అనుకోగా, బ్రహ్మ సంకల్పంతో ఆ ఇంద్రధనస్సు కాస్త అపూర్వ సౌందర్యవతిగా మారిపోయింది. అప్పుడు బ్రహ్మ యొక్క అనుమతితో సూర్యుడు ఆమెకి నీలాదేవి అని నామకరణం చేసి అర్ధాంగిగా స్వీకరించాడు. సూర్యుడు నీలాదేవిలకు కొంతకాలానికి చైత్ర పూర్ణిమ రోజున వారికి ఒక కుమారుడు కలిగాడు. పుడితేనే ఆ బాలుని ఎడమ చేతిలో పుస్తకం, కుడి చేతిలో కలం ఉన్నట్లు రేఖలు కనిపించాయట. అందుకే ఆ బాలునికి చిత్రపుత్రుడు అని నామకరణం చేశాడు. అతడే చిత్రగుప్తుడిగా ప్రసిద్ధుడయ్యాడు. అయితే చిత్రగుప్తుడికి 3 బ్రాహ్మణుల కుమార్తెలతో వివాహం జరిగింది. అందులో శివంశతో జన్మించిన దేవశిల్పి, మయబ్రహ్మ కుమార్తె ప్రభావతి, మనుబ్రహ్మ కుమార్తె నీలావతి, విశ్వబ్రహ్మ కుమార్తె కర్ణికాదేవి. ఇది ఇలా ఉంటే 1910వ సంవత్సరంలో కంచి ఆలయ తవ్వకాలలో ఈ విగ్రహం లభించింది. పంచలోహాలతో రూపొందించబడిన శ్రీ కర్ణికాదేవి సమేతంగా చిత్రగుప్తుని ఉత్సవ విగ్రహం కంచి ఆలయంలో దర్శనమిస్తుంది. వరుసగా చైత్ర పౌర్ణిమ నుండి 5 పౌర్ణమిలు చిత్రగుప్తునికి అర్చన చేయిస్తే త్వరగా వివాహం జరుగుతుందని ఇక్కడి భక్తుల నమ్మకం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.